హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనిక అండ్ వైష్ణవ్ వ్లాగ్స్. రీసెంట్గా మేమైతే ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము. అరుణాచలం అండ్ అలాగే ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి. మా జర్నీ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. మాకైతే 6కి అయితే రాజమండ్రిలో ట్రైన్ ఉంది. ట్రైన్ అయితే మేము 2 months బ్యాకే బుక్ చేసుకున్నాము. కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ వచ్చింది. తిరువన్మలై అయితే రీచ్ అయ్యేసరికి 6 అయితే అయ్యింది. అప్పుడే అయితే జ్యోతి అయితే దర్శనం చేసుకున్నాము. అరుణాచలం కొండ మీద వెలిగిస్తారు కదా ఆ జ్యోతి అయితేని, అదే లాస్ట్ డే అంట ఆ జ్యోతికి. మేము అనుకోకుండా అయితే వెళ్ళాము. ఆ రోజైతే జ్యోతి దర్శనం అయితే మాకు దొరికింది. ఆ తర్వాత అయితే స్టేషన్ దగ్గర నుంచి ఆటో మీద అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము తీసుకున్న రూమ్ అయితే రంగా రెసిడెన్సీ. అక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే వ్యూ బాగా కనిపిస్తుంది. రూమ్ టూర్ అంటే ఏం చేయలేదు, జస్ట్ అలా రూమ్ అయితే వీడియో అయితే తీశారు మా హస్బెండ్. ఆ రూమ్ అయితే అది. అండ్ అలాగే ఆ రోజైతే నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ అయితే 2:30కి అయితే లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి 3కి అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. 3 to 10 వరకు అయితే మాకు టైం అయితే పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి. యాక్చువల్ అయితే గిరి ప్రదక్షిణ అయితే చాలా స్పీడ్గా అయితే చేసాము, కానీ మోక్ష మార్గం దగ్గర 2 hours అయితే టైం పట్టింది. అండ్ అలాగే టిఫిన్ చేయడానికి కూడా 1.5 hour అయితే ఆగాము. చిన్నపిల్లలు ఉంటారు కదా, పిల్లలకి తినిపించి మేము తినడానికి అయితే టైం పట్టింది. గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసేసాము. రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి కదా పూర్తయ్యాకని మేమైతే వేరే గోపురం దగ్గరికి అయితే వెళ్ళాము. మళ్ళీ వెనక్కంట వచ్చి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక అరగంట అయితే టైం వేస్ట్ అయితే అయిపోయింది. అప్పుడే మేము దర్శనానికి అయితే వెళ్దామని లైన్ చూస్తే చాలా అయితే క్రౌడ్ ఉంది. లైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. టికెట్ దర్శనానికి ఖాళీ లేదు, అండ్ అలాగే ఫ్రీ దర్శనం కూడా ఖాళీ అయితే లేదు. మళ్ళీ మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. గిరి ప్రదక్షిణ అయిపోయాకన రూమ్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అయితే 1కి అయితే మేము దర్శనానికి అయితే వచ్చాము. మా దర్శనం అయితే 6 hours అయితే టైం పట్టింది. అలా లైన్లో నుంచుని అయితే కాళ్ళది నొప్పులు అయితే వచ్చేసాయి. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఈరోజైతే ఏకాదశి కాబట్టి చాలామంది అయితే వచ్చారు అరుణాచలం అయితే దర్శనం చేసుకోవడానికి. అందుకని దర్శనానికి అయితే చాలా లేట్ అయిపోయింది. అండ్ అలాగే మేమైతే ట్రైన్ కూడా మిస్ అయితే అయిపోయాము. మా ట్రైన్ అయితే 6:30కి అలా ఉంది. మేమైతే ఇక్కడే దర్శనం దగ్గరే మాకు 6:30 అయితే టైం అయితే అయిపోయింది. మేము గుడి నుంచి అయితే బయటకు వచ్చేసరికి 7 అయిపోయింది. నెక్స్ట్ ట్రైన్కి అయితే మేము వెళ్ళాము. నెక్స్ట్ ట్రైన్ అయితే 8:30కి అయితే తిరువన్మలై నుంచి కాట్పాడు వరకు ఉంది. కాట్పాడులో అయితే మాకు ట్రైన్ అయితే 10:30కి అయితే ఉంది. మేము అసలు రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ అయితే పడ్డాము, కానీ కరెక్ట్ టైంకి అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా టైం కంటే 10 minutes ముందే అయితే మేము వేరే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ట్రిప్ అయితే స్పాయిల్ అయిపోద్ది కదా అని చాలా అయితే టెన్షన్ అయితే పడ్డాము. కాట్పాడులో అయితే ట్రైన్ ఎక్కితే కోయంబత్తూరు అనమాట. కాట్పాడు టు కోయంబత్తూరు అయితే రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అయ్యింది. 6 అయితే అయ్యింది. 6కి అయితే రీచ్ అయ్యి ఆటో అయితే మాట్లాడుకొని మేమైతే ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఆగి లగేజ్ చెకింగ్ అది చేసుకుని లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మా రూమ్ అయితే 1కి అనమాట మేము బుక్ చేసుకున్నది. మేమైతే 6కే ఇక్కడికైతే రీచ్ అయిపోయాము.
6కి అయితే రీచ్ అయిపోయాం కాబట్టి లగేజ్ అంతా ఒక చోట అయితే పెట్టి మేమైతే ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళాము. ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి అయితే టైం అయితే 10 అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కాస్ట్లీ ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేశాక ఆ తర్వాత అయితే రూమ్ టైం అయితే అయిపోయింది. ఈ లోపైతే ఒక బస్సు అయితే వచ్చింది. బస్సులో అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అక్కడ చాలా తిరుగుతున్నాయి. రూమ్స్ దగ్గరికి అయితే మనల్ని అవే ఫ్రీగా అయితే తీసుకెళ్తారు. సో మా రూమ్ దగ్గరికి వెళ్ళే బస్ నెంబర్ అయితే వచ్చింది. మా రూమ్ అయితే శివపాదం 4లో అయితే మేము తీసుకున్నాము. సో ఆ బస్సు అయితే వస్తే మేమైతే ఆ బస్సు ఎక్కి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి రూమ్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. రూమ్ అయితే చూడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంది. చూసిన వెంటనే రూమ్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చుట్టూ ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంది. అండ్ అలాగే అక్కడైతే నో పొల్యూషన్ అన్నమాట. నో సెల్ ఫోన్ యూజ్ కూడా ఉంది అక్కడ. రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఈవినింగ్ అయితే మేము లైట్ షోకి అయితే వెళ్ళాలనుకున్నాము. కానీ మేము వెళ్ళాల్సిన టైం అయితే 4 అని అనుకున్నాము. 4 నుంచి అయితే అన్నీ తిరుగుతూ వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్తులోకే 10 to 7 అయితే అయిపోయింది. చాలా లేట్ అయింది. అంటే లేజర్ షోకి అయితే కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. కానీ అక్కడ చూద్దాం అనుకున్నవి అయితే ఏమీ చూడలేదు. కొంచెం షాపింగ్ అది చేద్దాం అనుకున్నాము. షాపింగ్ అయితే ఏం చేయలేదు. లేజర్ షో అయితే చాలా బాగుంది. లేజర్ షో అయితే 15 minutes అలా అయితే వేశారు. లేజర్ షో అయిపోయాక మళ్ళీ రూమ్స్కి అయితే వచ్చి పడుకున్నాము. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే లెగిసి అన్నీ చూద్దామని అనుకున్నాము. కానీ మాకు అసలు టైం అయితే సరిపోలేదు. కానీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చి ఫొటోస్ అయితే తీయించుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే 4 hours అయితే టైం పట్టింది వెళ్ళడానికి రావడానికి అయితే. అక్కడ నుంచి 1.5 hour జర్నీ అంట. మేమైతే ఆటో అయితే మాట్లాడుకుని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చాక మళ్ళీ మా రిటర్న్ ట్రైన్ అయితే నైట్ అయితే 10:30కి అయితే ఉంది. ఈలోపు రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీని రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి అయితే వస్తుంటే ఒకటే అనిపించింది, ఇంకో 2 days ఉంటే బాగుంది అనిపించింది. మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కడానికి అయితే స్టేషన్కి అయితే ఆటో మాట్లాడుకుని వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కాము. ఆ ట్రైన్ ఏమైందంటే ప్లాట్ఫామ్ నెంబర్ అయితే తప్పిచ్చారు. మళ్ళీ 5 minutesలో ట్రైన్ వస్తుంది కనుక స్పీడ్గా ప్లాట్ఫామ్ అయితే మారాల్సి వచ్చింది. ప్లాట్ఫామ్ మారి ట్రైన్ ఎక్కాక ట్రైన్ అయితే ఆ స్టేషన్లోనే 1/2 hour అయితే ఆపేశారు. అప్పుడైతే స్పీడ్గా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాము అందరూ. కానీ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. మా జర్నీ అయితే ఇలా జరిగింది. ట్రైన్ అయితే ఎక్కి నెక్స్ట్ డే 5కి అయితే మేము రాజమండ్రిలో అయితే దిగేసాము. మా ఇంటికి అయితే రీచ్ అయ్యేసరికి 8 అయితే అయ్యింది. తన్విక వైష్ణవ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.